పూజ కార్యక్రమం పాల్గొని చూస్తూ వస్తున్నారు ఇప్పుడు వేదిక దగ్గరకు. జిల్లా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. పిల్లల దగ్గర పోయిన సార్ చూసిందా? పిల్లలకి ఇప్పుడు వాళ్ళంతా మన పిల్లలే కదమ్మా, అదో వడ్డిస్తున్నారు. చిన్నారి పిల్లలు దేవుడు చల్లని వారే అనే పాట మనందరికీ ఎరికే కదా. పిల్లలు ఎందుకు చల్లని వాళ్ళు అంటే వాళ్ళకి రెండు ఆలోచన ఏమి ఉండదు, పోలికలు ఉండవు, ఈర్ష్యలు ఉండవు, అసూయ ఉండదు, అయ్యో నేను ముందున్నా ఇంకోళ్ళు ఎన్నుకున్నారనే బాధ ఉండదు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా, ఐదారేడుల పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే అవి మాకే అని ఆనందించే కూనల్లారా అని మహాకవి శ్రీశ్రీ రాశారు శైశవ గీతం మహాప్రస్థానంలో. అలాంటి పిల్లలు बेला गुलाब जूही चंपा चमेली पैर पैर फूल घूंटे माला में एक है, हिंदू देश के निवासी सभी जन एक है. అలాగే పిల్లల్లారా పాపల్లారా అనే వాళ్ళందరినీ కూడా అదిగో పిల్లలతో పాటు స్వామీజీలతో పాటు సార్ ఫోటో దిగుతున్నారు. లింగనగర్ మరోమారు మన జిల్లా కలెక్టర్లు సిక్తా మేడం తరఫున అలాగే కలెక్టర్ గారు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల వ్రతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత. హలో అమ్మ, ఇంతకుముందే అనుకున్నావా లేదా? ముఖ్యమంత్రి గారు ఏ సభ పెట్టినా తల్లులు చెల్లెలు దగ్గర ఉండాలనుకుంటారు. ముఖ్యమంత్రి గారి మనసుకు దగ్గరన్నారు కదా తల్లులు, అక్కడ నిలబడ్డోళ్ళం కూడా లోపలికి తీసుకురమ్మని చెప్తున్నారు. దయచేసి పోలీస్ ఆఫీసర్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ ఆన్ డ్యూటీ, అక్కడ చెల్లెలు ఎవరు నిలబడొద్దండి, దగ్గర రమ్మంటున్నారు, కొంచెం వాళ్ళని తీసుకురండి. గౌరవనీయులైన అక్షయ పాత్ర ఫౌండేషన్ సత్య గౌరవచంద్రదాస ప్రభుజీ మాట్లాడే ముందు మన గౌరవనీయులైన పరిగి శాసనసభ్యులు పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతారు ఈ వేదికను ఉద్దేశించి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన కొడంగల్ నియోజకవర్గానికి, వికారాబాద్ జిల్లాకు అసలు దేశంలో ఎక్కడ లేని విధంగా మన చిన్నారులు పౌష్టిక ఆహారం తినాలని, భవిష్యత్తు లోపల వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళకు ఆహారం నుంచి ప్రారంభిస్తే వాళ్ళకు కావలసినటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా మెడికల్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు, భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు కూడా మన కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఒక మంచి మనకు